ఒక చిన్న పట్టణం, కానీ ప్రపంచంలోనే ఎన్నో దేశాల్లో దీని పేరు వినిపిస్తుంది. గోదావరి ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది కుటుంబాల జీవితాలను మార్చిన ఒక కళకు నిలయం. అదే నరసాపురం. అసలు ఈ పట్టణం ఎందుకు అంత ప్రత్యేకం? ఈ వీడియోలో ఒక్కో విషయం తెలుసుకుందాం. నరసాపురం గురించి మీకు ఇప్పటి వరకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా నరసాపురం ఎక్కడుందో తెలుసుకుందాం. నరసాపురం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. కానీ ఈ పట్టణాన్ని ప్రత్యేకంగా మార్చింది దీని లొకేషన్. ఎందుకంటే గోదావరి నది సముద్రంలో కలిసే ముందు ఏర్పడిన వశిష్ఠ గోదావరి పాయ ఒడ్డున నరసాపురం ఉంది. అందుకే ఇక్కడ చూసిన గోదావరి అందాలు, పచ్చని కొబ్బరి తోటలు, కాలువలు, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తాయి. ఇక్కడి ప్రజల రోజువారీ జీవితం కూడా గోదావరితోనే ముడిపడి ఉంటుంది. వ్యవసాయం కావచ్చు, చేపల వేట కావచ్చు, పడవ ప్రయాణాలు కావచ్చు, గోదావరి లేకుండా నరసాపురాన్ని ఊహించడం చాలా కష్టం. కానీ నరసాపురాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం గోదావరి ఒకటే కాదు, ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నరసాపురం గురించి మాట్లాడితే ఎక్కువ మంది ముందుగా చెప్పే పేరు క్రోషే లేస్. అసలు క్రోషే లేస్ అంటే ఏమిటి? సూది కాదు, చిన్న హుక్ లాంటి ఒక ప్రత్యేకమైన పరికరంతో దారాన్ని ఒక్కో ముడి వేస్తూ పూర్తిగా చేతితో తయారు చేసే కళనే క్రోషే అంటారు. ఈ విధానంతో టేబుల్ క్లాత్లు, కర్టెన్లు, దుస్తులకు ఉపయోగించే లేసులు, డెకరేషన్ వస్తువులు, ఇలా ఎన్నో ఉత్పత్తులు తయారవుతాయి. ఈ కళ నరసాపురంలో దాదాపు 150 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ముఖ్యంగా వేలాది మంది మహిళలు తమ ఇళ్ల నుంచే ఈ పని చేస్తూ కుటుంబాలకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నరసాపురంలో తయారయ్యే క్రోషే లేస్ ఉత్పత్తులు భారతదేశానికే కాదు, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ వంటి అనేక దేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఈ ప్రత్యేకతను గుర్తిస్తూ 2024లో నర్సాపూర్ క్రోషే లేస్ ప్రొడక్ట్స్ కు GI గుర్తింపు కూడా లభించింది. ఒక చిన్న పట్టణం, కానీ ఇక్కడి కళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం నిజంగా ప్రతి నరసాపురం వాసి గర్వపడే విషయం. నరసాపురంలో గోదావరి అంటే ఒక నది మాత్రమే కాదు, ఇక్కడి ప్రజల జీవితంలో భాగం. ప్రతిరోజు ఉదయం గోదావరి ఒడ్డున మొదలయ్యే సందడి, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు, నదిపై ప్రయాణించే పడవలు, ఇవన్నీ ఇక్కడి రోజు వారి జీవితంలో సహజంగా కనిపించే దృశ్యాలు. గోదావరి వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా వరి, కొబ్బరి వంటి పంటలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే నరసాపురం చుట్టూ ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఇంకా ఒక ప్రత్యేకత ఏమిటంటే గోదావరి ఒడ్డున ఉండే ఈ ప్రశాంతమైన వాతావరణం ఉదయం సూర్యోదయం అయినా, సాయంత్రం సూర్యాస్తమం అయినా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొస్తాయి. అందుకే నరసాపురానికి వచ్చే చాలా మంది ఇక్కడి ప్రకృతిని, ప్రశాంతతను, గోదావరి అందాలను ఆస్వాదించడానికి ఇష్టపడతారు. కానీ నరసాపురం ప్రత్యేకత ఇంతటితో ముగియదు. ఇంకా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా నరసాపురానికి వస్తే ఇక్కడ ప్రశాంతంగా గడపడానికి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది గోదావరి ఒడ్డు. ఉదయం కానీ, సాయంత్రం కానీ ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గోదావరి మీద నెమ్మదిగా ప్రయాణించే పడవలు, చుట్టూ పచ్చని ప్రకృతి, ఈ దృశ్యాలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. నరసాపురానికి దగ్గరలో సముద్ర తీరం కూడా ఉంది. అందుకే గోదావరి అందాలతో పాటు సముద్ర వాతావరణాన్ని కూడా ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయాలు, ప్రశాంతమైన గ్రామాలు, కొబ్బరి తోటల మధ్య వెళ్లే రహదారులు, ఇవన్నీ ఫోటోగ్రఫీ, వీడియోలు, ప్రకృతిని ఆస్వాదించే వారికి మంచి అనుభూతిని ఇస్తాయి. ఒక పట్టణం గొప్పతనం అక్కడి భవనాల్లో ఉండదు, అక్కడి ప్రజల్లో ఉంటుంది. నరసాపురం కూడా అలాంటి పట్టణమే. ఇక్కడ ఉదయం మొదలైతే ఒకవైపు మత్స్యకారులు గోదావరిలోకి బయలుదేరుతుంటారు, మరోవైపు రైతులు తమ పొలాలకు వెళ్తుంటారు, ఇంకొంతమంది తమ ఇళ్లల్లోనే క్రోషే లేస్ తయారీలో నిమగ్నమై ఉంటారు. ఇలా ప్రకృతి, శ్రమ, సంప్రదాయం ఈ మూడు ఇక్కడ జీవన విధానంలో సహజంగా కలిసిపోయాయి. నరసాపురంలో ఎక్కువగా కనిపించేది ప్రశాంతత. పెద్ద నగరాల్లో ఉండే ట్రాఫిక్, హడావిడి కంటే ఇక్కడ నెమ్మదిగా సాగే జీవన శైలి కనిపిస్తుంది. సాయంత్రం గోదావరి ఒడ్డున నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించడం, స్థానిక మార్కెట్లలో తిరగడం, పడవలు రాకపోకలు చూడడం, ఇవన్నీ ఇక్కడ రోజువారీ జీవితంలో భాగమే. అందుకే నరసాపురానికి ఒకసారి వచ్చిన వాళ్ళు ఇక్కడి ప్రశాంతమైన వాతావరణాన్ని చాలా కాలం గుర్తుంచుకుంటారు.
దర్శించుకుంటారు. ఒక చిన్న పట్టణం కానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక కళ. జీవనాడిగా నిలిచిన గోదావరి, ప్రకృతితో మమేకమైన జీవన శైలి, ఇవన్నీ కలిసి నరసాపురాన్ని నిజంగా ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలు కేవలం మ్యాప్ లో ఉన్న పేర్లు మాత్రమే కావు, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన వారసత్వానికి ప్రతిబింబం. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఒక్కసారి నరసాపురానికి వచ్చి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని, గోదావరి అందాలను, ఇక్కడి ప్రజల ఆతిథ్యాన్ని స్వయంగా అనుభవించండి. ఈ వీడియో ద్వారా నరసాపురం గురించి మీకు కొత్తగా ఏదైనా తెలిసి ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా నరసాపురానికి సంబంధించిన మీ జ్ఞాపకాలు లేదా మీకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలు ఉంటే అవి కూడా మాతో పంచుకోండి. ఇలాంటి ఉపయోగపడే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.